కొద్దిగా వెనకరండి అన్న, వెనకరండి అన్న. వెళ్ళాడది మీరు ఎక్కడ Oi. సైలెన్స్ అంటే వాళ్ళ చెప్తే చెప్తారు వాడు లాస్ట్ మనం ఒక డ్రైవ్ కండక్ట్ చేసాం ఒంగోలు టౌన్లో ట్రాఫిక్ వింగ్. సో టౌన్లో కొంతమంది యూత్ ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు వేసి ఆల్రెడీ 2 times చెప్పాం ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తే లాస్ట్ 6 months నుంచి మనకు ఈ కుర్రాళ్ళు ఎవరున్నారో కొంత ఆక్టాయి కుర్రాళ్ళు ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు వేసుకోవడం, అలాగే రోడ్ల మీద వెళ్తూ కాలేజెస్ దగ్గర అలాగే రోడ్ల మీద వెళ్తుంటే ఆ సౌండ్ రావటం చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది సౌండ్ పొల్యూషన్, అలాగే కొంత భయాందోళనకు గురి చేసేటువంటి సౌండ్లు, ప్రిస్క్రైబ్ చేస్తున్నటువంటి నామ్స్కి అగైనిస్ట్గా ఇవన్నీ వేసుకొని తిరగడం వల్ల టౌన్లో కూడా ఒక న్యూసెన్స్ లాగా ఉండేది. దీని మీద స్పెషల్ డే పెట్టాం. ఈరోజు దాదాపు 550 మోడిఫైడ్ సైలెన్సర్స్, ఇది lakhs of rupees అనమాట. ఇది ఒక్కొక్కటి 10,000, 20,000, 8,000 ఉన్నట్టు ఉన్నాయి, 25,000 ఉన్నట్టు ఉన్నాయి. దాదాపు 20-25 లక్షల రూపాయల ప్రాపర్టీ ఇదంతా కూడా వీళ్ళు కుర్రాళ్ళు ఈ విధంగా నాశనం చేశారు. డబ్బులు అంతా కూడా ఇది ప్రాపర్టీ కూడా ఈరోజు అన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. టౌన్లో అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది యూత్కి కానీ పేరెంట్స్కి కానీ, మీ పిల్లలు ఎవరైనా సరే ఇలాంటి మోడిఫైడ్ సైలెన్సర్లు వేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టడం, అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, వేరే ఇష్యూస్ ఉన్నటువంటి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు రోడ్ల మీద ఈ సౌండ్లు ఒక్కసారిగా రావడం వల్ల వాళ్ళు భయాందోళనకు గురవుతారు. ఒక్కోసారి వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ప్లీజ్ ఆల్ పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ఎవరున్నారో వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మానుకొని రెగ్యులర్గా ఏ సైలెన్సర్ ఉందో దాన్ని
వాడుకుంటే చాలా మంచిది. అందరూ కూడా సౌండ్ పొల్యూషన్ ఉండదు, అలాగే న్యూసెన్స్ అనేది ఉండదు. ఇంకొకసారి మళ్ళీ స్పెషల్ డ్రైవ్లో దొరికితే ఈసారి వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టి లోపల పంపడం జరుగుతుంది. ఇది సీరియస్గా కొంతమంది ఆక్తాయిలకి డైరెక్ట్ వార్నింగ్ అందరికి కూడా. ఇంకొకసారి యూత్ ఎవరు కూడా ఈ టౌన్లో ఇలాంటి వాటికి అవకాశం లేదు, అటువంటి అవసరం కూడా లేదు ఈ టౌన్కి. యూత్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి రౌండ్లు వేయటము, అలాగే కాలేజీల దగ్గర యూటీజింగ్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చాం అందరికీ. సో ఆల్మోస్ట్ సెట్ అయిందంతా కూడా. ఒంగోలు టౌన్లో ఇటువంటి యాక్టివిటీస్ బాగా తగ్గాయి. ఇవి కూడా దాదాపు 6 months నుంచి మనం ఇన్ని సైలెన్సర్ని తగ్గిపోయాయి, ఆల్మోస్ట్ జీరోకి వచ్చి. ఎవరన్నా ఉంటే ఎక్కడన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మా డైల్ 100 ఫోన్ చేయండి, మేము ఇమ్మీడియట్లీ వాళ్ళ ఫోన్ నెంబరు అన్నీ కూడా బండి నెంబరు ఏమన్నా ఉంటే ఎక్కడన్నా వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళని ఇంకా నెక్స్ట్ సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇలాంటి భయపెట్టడం ప్రజల్ని చేసే యాక్టివిటీస్ ఉంటాయి. గాంజా మీద కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డైల్ 100 ఆర్ 1972 మనకు టోల్ నెంబరు ఉంది, ఫ్రీ అది. దానికి చేస్తే వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి మేము షేర్ చేయం. వాళ్ళని ఎవరన్నా గాంజా తాగే వాళ్ళు కానివ్వండి అలాంటి వాళ్ళు ఉంటే మేము చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయటం, అలాగే జైలుకి పంపడం ఇవన్నీ జరుగుతుంది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఎక్కడ కూడా మేము షేర్ చేయము ఎవరు.